నిన్ను చెల్లిగా ట్రీట్ చేశాను. నీ వెల్ విషర్గా నీ మంచి చెడ్డలు చూడాలనుకున్నాను. నా వారసుడిగా నిలబడు, నీ ప్రేమను బ్రతికించుకో. టేక్ యూర్ ఓన్ టైం, కరెక్ట్ డెసిషన్ తీసుకో. రాజావారి దగ్గర నుండి దౌర్జన్యంగా మృణాలిని ఆస్తి లాక్కుంది. దాన్ని తిరిగి సంపాదించు, కొడుకుగా బాధ్యత నెరవేర్చు. ఆ తర్వాత నా దగ్గరికి రా, అన్నయ్య అని పిలుస్తాను. నువ్వేం చెప్పినా చేస్తాను. అప్పటి వరకు నిన్ను కనీసం మనిషిగా కూడా గుర్తించను. గౌరవం నిలబెట్టుకో. బెటర్ మైండ్ యువర్ జాబ్. ధన్యని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నా. అడ్వాన్స్గా ఇన్వైట్ చేస్తున్నా. దమ్ముంటే ఆపుకో. సందీప్, ఏంటి నువ్వు చేస్తున్న పని? మళ్ళీ తాగుతున్నావా? నా ఇష్టం. తాగుతాను, చిందులేస్తాను. నీకెందుకు? సందీప్, ఇది మంచి అలవాటు కాదు. నువ్వు అడ్డుపట్టం కూడా మంచి అలవాటు కాదు. హెల్త్ పాడవుతుంది సందీప్. అప్పుడు నా పక్కన కూర్చొని సేవలు చేద్దుగాని. సందీప్, ప్లీజ్ నా మాట విను. ఇక చాలు. అత్తయ్య గారు చూశారంటే బాధపడతారు. చూడొద్దని చెప్పు. గుమ్మం దగ్గర నిలబడి ఇటువైపు ఎవ్వరిని రావద్దని చెప్పు. పెళ్ళానివి, ఆ మాత్రం హెల్ప్ చేయవా? బాధలు మీకేనా? నాకుండవా? డోంట్ ఇరిటేట్ మీ. సందీప్, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఇక చాలు, ప్లీజ్. Don't dare to touch me. గుండె మండిపోతుంది. ఎవరికి చెప్పుకోను. మీకే హాయిగా ఉన్నారు. నాకు నిద్ర పడుతుందా? యు ఆర్ ఏ గ్రేట్ ఫ్రెండ్. ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ తోడుగా ఉంటావు. బాధను మర్చిపోయే శక్తినిస్తావు. ప్రశాంతంగా పడుకోమంటూ జోలపాట పాడుతావు. 100 మంది అమ్మలు, 1000 మంది పెళ్లాలున్నా నీకు సాటే రారు.
ఓహో, సపోర్ట్ తెచ్చుకున్నావా? ఇప్పుడు ఇద్దరు కలిసి బాటిల్ లాక్కుంటారా? క్యారీ ఆన్. నీకు అడ్డం పడ్డానికి రాలేదు. అక్క ప్రియాంక, అలా చూస్తూ నిలబడతావేంటి? కూర్చుని సందీప్కి సర్వ్ చేయి. అక్క నీకే చెప్పేది, కూర్చో. ఏంటక్క ఇది? సందీప్కి నచ్చ చెప్తావని తీసుకొస్తే నువ్వేంటిలా? నచ్చ చెప్పడానికి, గడ్డం పట్టుకుని బతుమాలితే వినడానికి సందీప్ ఏమి చిన్నపిల్లాడు కాదు. ఒక ప్రెస్టీజియస్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్, మనకంటే ఇంటెలిజెంట్. వీటిలో కూడా సర్వ్ చేయి. ఒకటి నీకు, ఇంకొకటి నాకు. భర్త కష్ట సుఖాల్ని షేర్ చేసుకోవడం భార్యలుగా మన బాధ్యత. మనం కూడా మందు కొట్టామనుకో, మొగుడితో మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. మొగుడి బాధ ఏంటో బాగా అర్థమవుతుంది. కరెక్ట్ గా చెప్పాను కదా సందీప్? నీ అడుగు జాడల్లో నడుస్తూ పతివ్రతలు అనిపించుకుంటాం. సర్వ్ చేయి ప్రియాంక. నేనే చేస్తాలే. తీసుకో, తీసుకో. ఈ చేతి మింగడం అలవాటు చేసుకుంటే కష్టాల్ని దిగమింగటం ఈజీగా అలవాటవుతుంది. కావాలంటే మీ ఆయన అడుగు. చీర్స్ చెప్పుకుందామా? చీర్స్. వెటకారమా? మీ అందరికీ నేను జోకర్లా కనిపిస్తున్నాను. ఆడుకుంటున్నారు. ఎవరి ఎజెండా వాళ్ళది, ఎవరి టార్గెట్ వాళ్ళది, ఎవరి ప్లాన్ వాళ్ళది. మధ్యలో నన్ను నలిపేస్తున్నారు. ప్రతి వాళ్ళు సలహా ఇచ్చేవాళ్లే, బెదిరించేవాళ్లే. సందీప్, నా కన్న తల్లి నుంచి దూరంగా వచ్చే వరకు నన్ను సాధించుకు తిన్నారు, పీడించారు. చేతగా నా కొడుకునని స్టాంపేశారు. మీరు రెచ్చగొట్టబట్టే మా అమ్మకి ఎదురు తిరిగాను, శత్రువులా మారాను. మీరు రెచ్చగొట్టబట్టే మా అమ్మని అనరాని మాటలు అన్నాను, దూరం చేసుకున్నాను. ఏం బాగున్నాను, ఏం బాగుపడ్డాను? చిల్లి గవ్వకి కొరగాకుండా పోయాను. బిక్కారిలా హవేలి నుంచి బయటపడ్డాను. మీ వల్లే, ఇదంతా మీ వల్లే. పిచ్చోళ్ళ ఎవరు ఏం చెప్తే అది విన్నాను, నిజమే అనుకున్నాను. మీరంతా నా మంచి కోరుకుంటున్నారనుకున్నాను. నిండా మునిగిపోయాను. అక్కడికి మా అమ్మ బతిమలాడింది. వెళ్ళొద్దురా అంటూ వెంటపడింది. ఆస్తికి నువ్వే వారసుడివిరా, కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బతికేయచ్చు, నాతో ఉండరా అంటూ నా చేతులు పట్టుకుంది. మీ పుణ్యమా అని శనిగాడు నెత్తి మీదకెక్కి డాన్స్ వేస్తుంటే మా అమ్మ మాటలు చెవికెక్కలేదు. మీ మాయలో పడ్డాను. తోలు బొమ్మలా ఆడించారు. జీవితాన్ని నష్టపోయాను. మీ వల్లే, మీ వల్లే. సందీప్, అలా మాట్లాడుకు. Shut up! ఇప్పటికే నా చెవుల్లో చాలా పువ్వులు పెట్టారు. ఐ డోంట్ వాంట్ టు లిసన్ యూ ఎనీమోర్.
స్వార్థం కోసం నన్ను వాడుకున్నారు. నన్ను అడ్డం పెట్టుకొని మా అమ్మతో యుద్ధం చేశారు. నన్నెందుకు పనికి రాకుండా చేశారు? గెట్ లాస్ట్! సందీప్ అది గెట్ లాస్ట్! అవుట్! ఆడుకున్నారు, నాతో ఆడుకున్నారు, నాశనం చేశారు. ఆడుకున్నారు, నాతో ఆడుకున్నారు. మీ ఛాలెంజ్ ఒప్పుకుంటున్నాను. ఈ రోజు నుండి సరిగ్గా సంవత్సరం తిరిగేలోపు ₹1,00,00,000 సంపాదించి చూపిస్తాను. ఇప్పటికైనా నమ్ముతావా నిజంగా నీ ముందున్నానని? ఇంకా డౌటా? ఇంకా 10% డౌట్ క్లియర్ కావాలి. నో ప్రాబ్లం, అది నేను క్లారిఫై చేసుకుంటాను. నో కార్తీక్, నో. తన్య ఎందుకు నవ్వుతోంది? డాడ్ అంత గట్టిగా నవ్వారేంటి? సీరియస్ మూడ్ లో ఉండాలి కదా. కార్తీక్ విషయంలో నేను ఇంత మొండిగా ఉన్నా తన్య సీరియస్ గా తీసుకోదేంటి? పైగా నవ్వుతుంది కూడా. నా వైపే చూస్తోంది. నవ్వాను కదా, మెత్తబడి కార్తీక్తో పెళ్లికి ఒప్పుకుంటాననుకుంటుందేమో. అనవసరంగా రాంగ్ సిగ్నల్స్ వెళ్ళాయి. ఇక నుంచి సీరియస్, నో లాఫింగ్. డాడ్ దృష్టంతా నా మీదే ఉంది. కూల్గా కనిపిస్తున్నాను, తను చెప్పినట్లే నడుచుకుంటా అని, సరెండర్ అయిపోతా అని డాడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. ఛాన్స్ ఇస్తే మళ్ళీ బ్రెయిన్ వాష్ స్టార్ట్ చేస్తారు. ఛాన్స్ ఇవ్వకూడదు. తన్యా, సీరియస్. పిచ్చి నవ్వులు నవ్వకు. అనవసరంగా చూస్తున్నాను, దొరికిపోతున్నాను, లోకమైపోతాను. నో, చూడకూడదు. పట్టించుకున్నట్టే ఉండాలి. అస్సలు పట్టించుకోను. పొరపాటున కూడా చూడను. పేరుకి న్యూస్ పేపర్ ముందు పెట్టుకున్నారు కానీ నా గురించి ఆలోచిస్తున్నారు. నా ముందు కూర్చుంటే జాలిపడి కన్విన్స్ అయి పెళ్లి కొప్పుకుంటాననుకుని నాటకమాడుతోంది. అందుకే ఆ దొంగ చూపులు. కాల్ ఫ్రమ్ కార్తీక్, ప్లీజ్ పికప్. కాల్ ఫ్రమ్ కార్తీక్, ప్లీజ్ పికప్. కాల్ ఫ్రమ్ కార్తీక్, ప్లీజ్ పికప్.
Karthik, please pick up. Call from Karthik. కార్తిక్ మీద కోపంతో మొబైల్ లాక్కొని ఆఫ్ చేస్తారేమో. ప్లీజ్ పిక్ అప్. ₹1 సంపాదించే వరకు తన్యకి ఫోన్ కూడా చేయకూడదని కండిషన్ పెట్టుండాల్సిందే. ప్లీజ్ పిక్ అప్. నేను ఎదురుగా ఉన్నాను కదా, కాల్ కట్ చేస్తుంది, మాట్లాడదు. కాల్ ఫ్రమ్ కార్తిక్, ప్లీజ్ పిక్ అప్. 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 హలో, తన్యా మాట్లాడొచ్చా? ఓపికంటే ముద్దు కూడా పెట్టుకోవచ్చు. సరిపోదు అనుకుంటే ఇంటికొచ్చి హగ్ కూడా చేసుకోవచ్చు. అదే సరిపోదు అనుకుంటే తన్యా, ఈ ప్రోగ్రాం అంతా ఇప్పుడు కాదు. మరెప్పుడు? అది ఓ సంవత్సరం ఆగాలి. ఎందుకు? ఎందుకంటే అది ఇలా ఫోన్లో కాదు, డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఫ్రీగా ఉన్నావా? లేను, నీ గురించి ఆలోచిస్తూ బిజీగా ఉన్నాను. అలా కాదు తన్యా, అర్జెంటుగా లవర్స్ పార్క్కి రాగలవా? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సరే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. థ్యాంక్ యూ తన్యా. డాడ్, మా ఫ్రెండ్ ఫోన్ చేసింది, గుడికెళ్దాం రమ్మంది. ఎంత పచ్చి అబద్ధం చెప్తోంది. అని అబద్ధం చెబుతా అనుకుంటున్నారేమో. చెప్పను. మీ పెంపకంలో నిజాయితీగా సిన్సియర్గా ఉండటం నేర్పించారు, అదే ఫాలో అవుతాను. లవ్ విషయంలో కూడా అంతే. కార్తీక్ ఫోన్ చేశాడు, ఎందుకో టెన్షన్లో ఉన్నాడు. వాడి టెన్షన్ ఎందుకో నాకు తెలుసు. పొగరిగా పందెం కట్టాడుగా, బొక్క పొర్లా పడబోతున్నాడు. జస్ట్ 1 year. అర్జెంటుగా నాతో మాట్లాడాలి అన్నాడు. మనింటికి రమ్మని పిలవచ్చు. నేను ఇరిటేట్ చేయటం బాగోదు అని ఆగిపోయాను. పార్క్కి రమ్మన్నాడు, వెళ్తున్నాను. తన్యా, డ్రాప్ చేయమంటావా? డాడ్, అంటే నేను బయటికి వెళ్తున్నాను, అందుకే అడిగాను. యు ఆర్ గ్రేట్ డాడ్. నీ ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే ఎలా రియాక్ట్ అయ్యేవారో తెలుసా? సిగ్గు లేకుండా పరాయి మగాడితో పార్క్ వెంట తిరుగుతావా? కాళ్ళు విరగొడతాను, లోపలికి నడు అనేవారు. నువ్వేమో దగ్గరుండి పార్క్కి తీసుకెళ్తా అంటున్నావు. ఎలాంటి తప్పు చెయ్యను అని నమ్మి నన్ను కార్తీక్తో తిరగనిస్తున్నందుకు థ్యాంక్స్ డాడ్. నాకు నీ మీద కంటే కార్తీక్ మీద ఎక్కువ నమ్మకం. డాడ్, అదే ఆఫీస్ వర్క్ విషయంలో చూసేవాణ్ణి కదా, మాటంటే మాటే. దేనికి దానికే ఒప్పుకొని తీరాలి. థ్యాంక్స్ డాడ్. బోల్డ్గా కార్తీక్ గురించి ఒక నిజాన్ని ఒప్పుకున్నావు. ఎందుకు ఒప్పుకున్నానో నీకు ముందు ముందు తెలుస్తుంది. హ్యాపీగా ఉంది డాడ్. నీలో మార్పు కనిపిస్తుంది. నాకు హ్యాపీగా ఉంది.
నాకు ప్రాబ్లం క్రియేట్ చేసిన కార్తీకే నా ప్రాబ్లం సాల్వ్ చేయబోతున్నాడు. ఈ విషయం కార్తీక్కి చెప్తే ఎగిరి గంతేస్తాడు. కార్తీక్ తన ఛాలెంజ్ విషయం చెబుతాడు. విన్నాక పిచ్చెక్కి నువ్వు గంతులేస్తావు. జరగబోయే సీన్ అదే. పాపం కార్తీక్ వెయిట్ చేస్తుంటాడేమో. నేను ఆపేశానని అపార్థం చేసుకుంటాడు. బాగోదు. బయలుదేరమ్మా. థ్యాంక్స్ డాడ్. వన్ ఇయర్ పాటు నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు. కార్తీక్తో తలనొప్పి వదిలిపోతుంది. మనల్ని వదిలేసి మళ్ళీ వాళ్ళమ్మ అదే మృణాలిని దగ్గరికి వెళ్ళిపోయాడేమో అని. సందీప్ గారి మీద ఆశలు వదులుకోవాల్సిందే, తప్పదు.